గం గణాధిపతయే నమః. ఇలా సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి సద్బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలను, ఇతరులందరికీ వారి వారికి తగినట్లుగా ఏనుగులను, ఆవులను, జాతి గుర్రాలను, ధనధాన్యాలను ఇచ్చి భూరిగా సత్కరించాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాయబారులకు చినిచీనాంబరములనిచ్చి జలతారు శాలువాలతోనూ సత్కరించాడు. మంత్రులకు సైతం అనేక గ్రామాలను బహుకరించాడు. ఇవన్నీ ముగించుకుని తరువాత తన దేహపు బాధ భరించలేనంతగా పెరిగిపోగా ఎంతో బాధతో అరణ్యానానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు. ప్రజాభిమానాన్ని చూరగొని వారికి తలలో నాలికై కన్నబిడ్డల్లా ప్రేమతో తమను పాలించిన ఆ సోమకాంత మహారాజును విడిచి ఉండలేక హాహాకారాలతో ప్రజలంతా అతనిని అనుసరించారు. తమ పనులన్నీ విడిచి ప్రజలు ఆయనను అనుసరించటం కోసం మంత్రులు, రాణులు, కుమారుడైన హేమకంఠుడు అతని వెనుకే పరిగెత్తారు. అలా 2 క్రోసుల దూరం నడిచాక రాజు అలసి అక్కడ ఒక శీతలోద్యానవనంలో కూర్చొని ప్రజలతో ఇలా అన్నాడు: ఓ నా ప్రియ ప్రజలారా, రాజ్య పరిపాలన సమయంలో నా వలన మీకు జరిగిన అపరాధములన్నింటినీ క్షమించమని అంజలి ఒగ్గి ప్రార్థిస్తున్నాను. నా కుమారుడైన హేమకంఠుని ఎడల దయతో వ్యవహరించండి. నా పట్ల మీరు ఎలాంటి స్నేహభావాన్ని, ఆప్యాయతను కలిగి ఉన్నారో అలాగే హేమకంఠుని పట్ల కూడా ఆదరం కలిగి ఉండండి. మీరందరూ రాజధానికి తిరిగి వెళ్ళి అతని పరిపాలనలో సుఖవంతులై ఉందురుగాక. శాంత స్వస్థ చిత్తముతో నాకు అరణ్యానికి వెళ్ళేందుకు అనుమతివ్వండి. మీరంతా పురమునకు మరలి వెళ్ళాక నేను ప్రశాంత చిత్తంతో అడవికి వెళతాను. కనుక మీరు నా యందు దయించి ఈ ఉపకారం చెయ్యండి. ఆహా! జన్మాంతరీయమైన పాపం వల్లనే కదా మీ అందరితోనూ రాజ్యంతోనూ ఈ వియోగం సంభవించింది. రోగభూయిష్టమై అసహ్యాన్ని కలిగించే దుర్భరమైన ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడనైన నేనెలాగా పరిపాలించగలను? ఎవరికైనా తమ దేహ ప్రారబ్ధం అనుభవించక తప్పదు కదా అన్నాడు. ఆ రాజు యొక్క వియోగాన్ని సహింపలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకొని, ఓ మహారాజా! మమ్మల్ని పోషించటం చేత, పాలించటం చేత, రక్షించుట చేత నీవు మాకు తండ్రివైనావు. కన్నబిడ్డల్లా వాత్సల్యంతో చూసుకున్న నిన్ను మేమెలా విడువగలము? చంద్రుడు లేని ఆకాశంలా నీవు లేని రాజ్యం శోభించదు. కనుక మేము నిన్ను అనుసరించి వచ్చి నీతో పాటే కొన్ని పుణ్యతీర్థములను సేవించుకుంటాము. దైవ కృప వల్ల, పుణ్యతీర్థ సంసేవనం వల్ల నీకు శరీర స్వస్థత చిక్కితే తిరిగి మనమంతా రాజధానిని చేరుకుందాము అన్నారు. ఓ ప్రజలారా, మీరిలా మారు పలకటం భావ్యం కాదు. ఇది మీకు తగదు అంటూ 3 సార్లు పలికి వారించిన సోమకాంతుడితో పుత్రుడైన హేమకంఠుడిలా అంటున్నాడు: ఓ తండ్రీ! నీవు లేని నాకు ఈ రాజ్య భోగముల మీద గాని, జీవితేచ్ఛ గాని ఎంత మాత్రమూ లేవు. ఇప్పటి వరకు ఎన్నడూ నిన్ను వీడి ఉండలేదు. ఇప్పుడు మటుకు ఎలా ఉండగలను? అన్న హేమకంఠుడితో రాజు, కుమారా! నీవిలా అంటావనే నీకు మొదట నీతి శాస్త్ర వచనాలను, ధర్మాలను ఉపదేశించాను. వాటిని వృథా కానీయకు. పూర్వం పరశురాముడు తండ్రి ఆజ్ఞననుసరించి మాతృవధ చేశాడు. అలాగే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై రాజ్యం వీడి అరణ్యములకు వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు సరి భాతృ ఆజ్ఞానుసారం కారణం అడగకుండానే సీతాదేవిని అరణ్యాలలో విడిచాడు. కనుక ఓ కుమారా! నీవు నా అభీష్టం మేరకు నగరానికి వెళ్ళి ఈ 3 మంత్రుల సహాయంతో ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన సాగించు. నేను అరణ్యాలకు వెళ్ళినా నీవు నా అంతరాత్మ స్వరూపుడవే కనుక నా హృదయములోనే నాతో కూడా ఉంటావు. దైవానుగ్రహం చేత తిరిగి నా శరీరం ఆరోగ్యవంతమై, కాంతివంతమైతే తిరిగి నేను నగరానికి వస్తాను. కనుక ఇప్పుడు నీవు నన్ను అనుసరించి రావటం అధర్మం. నీవు వెంటనే శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు అని చెప్పగా, రాజాజ్ఞను శిరసావహించిన పురజనులు, మంత్రులు హేమకంఠునితో సహా కలిసి రాజ్యమునకు వెళ్ళటానికై సిద్ధమైనారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండములోని సోమకాంత తపశ్చర్య అనే 4వ అధ్యాయం సంపూర్ణం.